2003లో మే 12వ తేదీన అప్పుడున్న దుర్మార్గపు పాలనకు నిరసనగా రాజశేఖర్ రెడ్డి గారు ప్రజా ప్రస్థానం అనే పాదయాత్ర మొదలుపెట్టి నడుచుకుంటూ 12వ తేదీ మేనా ఆ ఆదివారం రోజున ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో అడుగుపెట్టి ఇదే నియోజకవర్గానికి వచ్చి ఇక్కడే అక్కడ నించుని జెండా ఆవిష్కరణ చేసి ఇదే ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. సరిగ్గా 10 సంవత్సరాల తర్వాత ఈ రోజు 2013 మే 12వ తేదీన ఈ ఆదివారం రోజున ఈ మరో ప్రజా ప్రస్థానం అనే పాదయాత్ర ఖమ్మం దాటుకుని ఈ ప్రదేశానికి పశ్చిమ గోదావరిలో అడుగుపెట్టి ఇదే ప్రాంతంలో ఇదే ఊరిలో ఇక్కడే జెండాను ఆవిష్కరించి మీతో మాట్లాడటము ఆశ్చర్యంగాను ఆనందంగాను ఉంది. గత 17 ఏళ్లుగా మన రాష్ట్రము ముగ్గురు ముఖ్యమంత్రులను చూసింది. మొట్టమొదటిగా చంద్రబాబు గారిని చూశాం. సొంత మామని, పిల్లనిచ్చే మామని వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చాడు చంద్రబాబు గారు. ఆయన పదవిని, ఆయన కుర్చీని, ఆయన అధికారాన్ని లాగేసుకున్నాడు. ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే ఆ పార్టీ నుంచే పాపము ఎన్టీఆర్ గారిని వెలేశారు చంద్రబాబు గారు. అలాంటి వెన్నుపోటు నుంచి, మోసం నుంచి పుట్టిన చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని వ్యవసాయము దండగా అన్న పెద్ద మనిషి ఆయన. ప్రాజెక్టులు కడితే నష్టం వస్తుందని పిచ్చి లెక్క లేపించి చూపించాడు చంద్రబాబు గారు. ప్రజలకు ఏది ఉచితంగా ఇవ్వకూడదు, ఉచితంగా ఇస్తే ప్రజలు సోమరిపోతులు అవుతారని వ్యాఖ్యానించారు చంద్రబాబు గారు. ఆయన హయాంలో వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తే రైతులంతా అల్లాడిపోయి అప్పుల పాలైపోయి ఆత్మహత్యలు చేసుకున్న రోజులవి. మన రాష్ట్రంలో లక్షల మంది ప్రజలు పొట్టగొట్టి కోసము గ్రామాలను, వాళ్ళ కుటుంబాలను వదిలేసి వలసలు వెళ్లిపోయిన రోజులవి. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలము రైతులని, పేదలని పురుగుల్లాగా చూశాడు. విద్యార్థులు వచ్చి స్కాలర్షిప్ లేని ముఖ్యమంత్రి గారు అని చంద్రబాబు గారిని అడిగితే వారిని లాఠీలతో కొట్టించాడు. స్కాలర్షిప్లు కాదు కదా, కనీసం మెస్ ఛార్జీలు కూడా ఇవ్వలేదు చంద్రబాబు గారు. 50 రూపాయలున్న హౌస్ పవని 625 రూపాయలు చేసిన గనుడు చంద్రబాబు గారే. వరల్డ్ బ్యాంక్ అనే సంస్థతో ప్రతి సంవత్సరము నేను కరెంటు ఛార్జీలను పెంచుతాను అని ఒప్పందాలు చేసుకుని సంతకాలు పెట్టిన వాడు ఈ చంద్రబాబు గారు. ఉచిత విద్యుత్ ఇస్తే బట్టలు ఆరేసుకోవడానికి తప్ప దేనికి తరం కాదని హేళన చేసిన వాడు చంద్రబాబు గారు. 8 సంవత్సరాలలో 8 సార్లు కరెంటు ఛార్జీలను పెంచి వేల మంది రైతులు మేము కట్టలేము మహాప్రభు అన్న వారిని హింసించి వారిని పోలీస్ స్టేషన్లలో పెడితే అవమానాలు తట్టుకోలేక, బకాయిలు కట్టలేక వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. గ్రామాలను శ్మశానాలుగా మార్చారు చంద్రబాబు గారు. 2